60-70 సంవత్సరాలకి ఇంత ప్రేమ చూపిస్తున్నామే, యుగ యుగాలు అంతమే లేని జీవితం జీవించాలి ఆ తండ్రితోని. మరి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది చూడండి. అందుకే నా పిల్లలకి ఏ లోటు ఉండొద్దు, నా పిల్లలకి ఏ లోటు ఉండొద్దని సమస్తం సమకూర్చాడండి. మీతో కలిసి దేవుని మాటలు ఆలోచించే భాగ్యము నాకు అనుగ్రహించినటువంటి మన తండ్రి అయిన దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా దేవుని మాటలు వినాలని ఆశపడి ఉన్నటువంటి మీ అందరికి కూడా ప్రభువు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుడు మన కొరకు, మన తండ్రి అయిన దేవుడు మన మేలు కోరి ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథములు రాయించాడు. వాటిలో కొన్ని ఈరోజు మనం ఆలోచిద్దామండి. ఈరోజు మనం దేని గురించి ఆలోచిద్దామంటే, దేవుని దృష్టికి దేవునికి ఇష్టమైన కుటుంబము ఏది? దేవునికి ఇష్టమైన కుటుంబము ఏది? మన కుటుంబాలు మనం ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు, ఏ విధంగా మనం జీవిస్తుంటే మనల్ని చూసి దేవుడు సంతోషిస్తాడు అనేటటువంటి విషయాలను మనం నేర్చుకుందామండి. మన కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ప్రశాంతత ఇవి ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు మనం కుటుంబాల్లో శాంతి, సమాధానం ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మన కుటుంబాల్లో శాంతి, సమాధానంగా ఉండగలం మనం? ఎందుకు ఈరోజు మరి ఈ కుటుంబం గురించి మనం ఆలోచించాల్సి వచ్చిందంటే, కుటుంబ పరిస్థితులు ఏమీ బాగలేవండి. కుటుంబ పరిస్థితులు ఏమీ బాగలేవు. చూసినట్లయితే మనం ఏమీ బాగలేవు అని మనం ఎలా చెప్పగలం అంటే, ఒకసారి మనం బయటికి వెళ్ళి బయట వాతావరణాన్ని, జరుగుతున్న విషయాలు మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. వార్తలు విన్నప్పుడు మనం వార్తలు వినే వాళ్ళకి అర్థమవుతుంది, పేపర్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది బయట జరిగే విషయాలు. లేదు అవి రెండు కాదనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులన్నీ ఎక్కువగా ఏం కేసులు ఉంటాయంటే కుటుంబానికి సంబంధించిన కేసులే ఉంటాయి. కుటుంబానికి సంబంధించినవి. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పోయి పిల్లల మీద కేసు పెట్టడం, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల మీద కేసు పెట్టడం. ఎందుకయ్యా తల్లిదండ్రులు, మరి మీ పిల్లలే కదా, ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టారంటే, మేము కష్టపడి సంపాదించిన ఆస్తి అయితే పంచుకున్నారు కానీ చివరికి మాకు భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. చివరికి మనం పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు. మరి ఏం చేయమంటావు? ఇక మాకు చేసేది ఏమీ లేక ఇగో ఇక్కడికి వచ్చినాం, వీళ్ళని న్యాయం చేస్తారేమని. ఇకపోతే భర్త భార్యల విషయాలు. భర్త భార్య మీద కేసు పెట్టడం, భార్య భర్త మీద కేసు పెట్టడం. పిల్లల గురించి ఆలోచిస్తే ఎక్కువ యవ్వనస్తుల కేసులే ఉంటాయండి పోలీస్ స్టేషన్లో. యవ్వనస్తులకు సంబంధించి ఉంటాయి. వీళ్ళందరూ ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు? కుటుంబంలో వారే, కుటుంబమే ఇదంతా. అందుకని మనం ఈరోజు కొన్ని విషయాలు కుటుంబాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనము కూడా అదే కుటుంబాన్ని కలిగి ఉన్నాం కాబట్టి, మనందరికి కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ కుటుంబ పరిస్థితులు ఇలా కావటానికి కారణం ఏంటి? వీటిని ఎలా సరి చేసుకోవాలి? మనం మన కుటుంబంలో ఉన్నటువంటి
ఈ పరిస్థితిని ఎలా సరిచేసుకోవాలి, ఏ ఏ విధంగా మనం కుటుంబంలో శాంతి సమాధానం చూడగలము, ఏం చేస్తే చూడగలము, అసలు కుటుంబం వ్యవస్థ ఎక్కడ ప్రారంభమైంది, దీన్ని ప్రారంభించింది ఎవరు, కుటుంబ వ్యవస్థని ఎక్కడి నుంచి వచ్చింది కుటుంబము భూమి మీదకి, ఎలా ప్రారంభించబడ్డది అని ఒకసారి మనం మరి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే, ఒకసారి అందరు బైబిల్ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో చాలు. ఇప్పుడు ఎక్కడంట పరలోకం, ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ ఎక్కడ ప్రారంభించబడది, పరలోకంలోను భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఉన్న ప్రతి కుటుంబం అంటే పరలోకంలో కుటుంబం ఉంది, భూమి మీద కూడా కుటుంబ వ్యవస్థ ఉంది. అంటే ఫస్ట్ పరలోకంలో ఉన్న కుటుంబమే భూమి మీదకి ప్రవేశపెట్టడం జరిగింది. ఉన్న ప్రతి కుటుంబము అన్నాడు, ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి అంటే మన తండ్రి అయినటువంటి దేవుడిని బట్టి మనందరం కూడా ఒకటే కుటుంబము. ఈ కుటుంబం ఎక్కడుంది, ఫస్ట్ పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న కుటుంబము దేవుడు ఎక్కడికి ప్రవేశపెట్టాడు, భూమి మీద ప్రవేశపెట్టాడు. ఎవరు అంటే ఈ కుటుంబ వ్యవస్థ ప్రారంభానికి మూలం ఏంటంటే పరలోకంలో ఉన్న కుటుంబము, మన తండ్రి అయిన దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను ఎక్కడ తీసుకొచ్చాడంటే భూమి మీదకి తీసుకొని రావడం జరిగింది. భూమి మీదకి తీసుకొని రావడం జరిగింది. అది ఎలా జరిగింది, ఎలా అంటే ఫస్ట్ మనందరికీ తెలుసు, ఒక మనిషిని ఆదాముని నేలమట్టుతో నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి గాఢ నిద్ర కలగజేయటం, ప్రక్కటెముకను తీయటం, మళ్ళీ స్త్రీనిగా నిర్మించటం, ఇదంతా మనకు తెలుసు. ఏమండి, ఇదంతా మనకు తెలుసు. ఆ విధంగా స్త్రీని పురుషుణ్ణి ఫస్ట్ నిర్మించాడు దేవుడు. స్త్రీని పురుషుణ్ణి. ఆ మాట కూడా ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము చూడగలిగితే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26లో ఉంటుంది. 17వ అధ్యాయము, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన అంటే మన తండ్రి అయిన దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నాడండి. అంటే ఒకని నుండి ప్రారంభం. ఈరోజు ప్రపంచంలో ఇన్ని కుటుంబాలు రావడానికి మూలం ఏంటి, ఒకే ఒక ఆయన, ఒక్కడు మూలం. ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఎలా వచ్చాయంటే ఒకసారి ఒక 10 కుటుంబాలు లేకపోతే 20 కుటుంబాలు 100 కుటుంబాలు ఏం కలగలేదు. ఒక్కని నుండి అంటున్నాడు. ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులు దేవుడు సృష్టించాడు. ఆయనలో నుంచి వచ్చినాయి ఈ కుటుంబాలు ఈరోజు. ఆ తర్వాత ఆదాముకు గాఢనిద్ర కలగజేయటం, స్త్రీని నిర్మించటము, వాళ్ళిద్దరికి మళ్ళీ పెండ్లి చేయటం. పెండ్లి చేసి అంటే ఏమైంది, ఒక కుటుంబం ప్రారంభమైంది. ఒక కుటుంబము ప్రారంభించాడు దేవుడు. స్త్రీని పురుషుణ్ణి కలిపి పెండ్లి చేసి వారిని ఆశీర్వదించాడు. ఏమని, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఇంకా భూమి నిండిపోవాలి. తండ్రి అయిన దేవుని కోరికండి అది. దేవుడు కలుగజేసిన ఈ సృష్టి అంతా కూడా తన పిల్లలతో నిండిపోవాలి, భూమి నిండిపోవాలి. నేను సంతోషించాలి, నా పిల్లలను చూసి సంతోషించాలి. అది తండ్రి ప్రేమ. అందుకనే అంత ప్రేమ మనలో, అంత ప్రేమ మన మీద అంత ప్రేమ ఉండబట్టి మనకంటే ముందు 6 దినాలు కష్టపడి ఈ సృష్టిని కలుగజేసి, ఈ సృష్టిలో మనకి ఏ లోటు లేకుండా ప్రతిదీ కలుగజేసిండండి. ప్రతిదీ కూడా కలుగజేసిండు. మనము పుట్టినాక
పుట్టినాక ఆ, తినే యాపిల్ కానీ ఏ ఫ్రూట్స్ పుట్టినాక చేసిండా, పుట్టకముందే ఉన్నాయా? మనం పుట్టకముందే సమస్తం అన్నీ చేసిండు. ఎందుకంటే మన మీద ప్రేమ అది. నా పిల్లలకి ఏ లోటు ఉండకూడదు. తల్లిదండ్రులుగా మనం కూడా ఏం ఆలోచిస్తాం? నా పిల్లలకి నా ఇంట్లో అన్నీ ఉండాలి, నా పిల్లలు దేని గురించి ఇబ్బంది పడటానికి వీల్లేదు అని తల్లిదండ్రులు కష్టపడతారు. పిల్లగాళ్ళ కోసం కష్టపడి నా పిల్లలకి ఏ లోటు లేకుండా చూడాలి. ఈ మనసు ఎక్కడిది అసలు? ఈ మనసు ఎక్కడిది? తల్లిదండ్రులకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దేవుని మనసు, ఇది దేవుని ఆలోచన. మనం ఆయనలో నుంచి వచ్చాం కదా. అందుకని ఆయన ఆలోచన ఏ విధంగా ఆయన ఆలోచిస్తున్నాడో కుటుంబం పట్ల, మన పిల్లల పట్ల మనం అదే ప్రకారం ఆలోచిస్తున్నాం. అదే ప్రకారం. ఏ కనీసం వాడు దొంగే కావచ్చు, తాగుపోతే కావచ్చు, ఎవరైనా సరే అండి, పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటాడు చూడండి. ఎంత ప్రేమగా ఉంటాడు. వాడు నేరస్తుడే కావచ్చు, ఎవడైనా కావచ్చు, పిల్లలంటే ప్రాణం వాడికి. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ ప్రేమ? నీకే ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అది తండ్రి అయిన దేవుని ప్రేమ. అది తండ్రి అయిన దేవుని ప్రేమ. మరి నువ్వే నీ పిల్లల కోసం నువ్వే ఇంతగా ఆలోచన చేస్తే నీ పిల్లలకు నీకు ఉన్నటువంటి ఆ సంబంధం ఎంతకాలం ఉంటుందండి? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు చెప్తుంది బైబిల్. మన జీవితకాలం, మన ఆయుష్కాలం ఎంత? 60 70. ఈ 60 70కి ఎంత ప్రేమ చూపిస్తున్నాయి పిల్లల మీద. కన్న తండ్రితో మనకుండే సంబంధం యుగాలండి ఆ సంబంధం. మరి 60 70 సంవత్సరాలకి ఇంత ప్రేమ చూపిస్తున్నామే. యుగాలు అంతమే లేని జీవితం జీవించాలి ఆ తండ్రితోని. మరి ఆయనకి ఎంత ప్రేమ ఉంటుంది చూడండి. అందుకే నా పిల్లలకి ఏ లోటు ఉండొద్దని సమస్తం సమకూర్చాడండి. సమస్తం మనకంటే ముందే సిద్ధపెట్టాడు. ఆ విధంగా మరి దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించి వాళ్ళని ఆశీర్వదించి ఈ భూమి అంతా నా పిల్లలతో నిండాలి. అప్పుడప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు మనవరాళ్ళు, మనవాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు పండగలకి ఇళ్ళకి వస్తారు కదా. వచ్చినప్పుడు ఇల్లంతా జనం సమూహంతో నిండిపోద్ది. అప్పుడు పెద్దవారు తల్లిదండ్రులు బాధపడతారా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏందో అంత అని చికాకు పడతారా? ఏం పడరు, సంతోషంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయినాక బాధపడుతుంటారు. నిన్నటిదాకా నా ఇల్లంతా కలకల్లాడింది నా పిల్లలతోని, ఈరోజు లేరు అని బాధపడుతుంటారు. అలాగనే దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ప్రారంభించి మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, ఈ భూమిని నిండించాలి, ఈ భూమి మీతోని నిండిపోవాలి అని దేవుడు కన్నటువంటి కలలండి అన్నీ. ఇలా జరగాలి, నా పిల్లలు ఈ కుటుంబాలతోని ఈ భూమి నిండిపోవాలి. ఆ విధంగా దేవుడు ఎంతో కలలుగా నీ కుటుంబ వ్యవస్థని ప్రారంభిస్తే మరి ఈరోజు ఈ కుటుంబాలను చూసి తండ్రి సంతోషించే పరిస్థితి ఉందా? మన కుటుంబాలను చూసి పరలోకముందన్న కన్న తండ్రి సంతోషించే పరిస్థితి ఉందా? లేదు. ఏ కుటుంబం చూసినా కూడా ఆయనకు దుఃఖమే కానీ సంతోషం. అందుకనే కుటుంబ వ్యవస్థని ప్రారంభించిన దేవుడు ఏం చేశాడంటే, కుటుంబం అంటే భార్య భర్త, ఆ తర్వాత పిల్లలైనాక భార్యాభర్తలు ఏమవుతారు? తల్లిదండ్రులుగా అవుతారు. జీవితంలో ప్రమోషన్ అంటే తల్లి తండ్రి అవుతారు. ఇది కుటుంబం. ఈ కుటుంబ వ్యవస్థకి, కుటుంబంలో ఉన్న సభ్యులకి దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశాడంటే, మీరు ఎలా ఉండాలి, భర్తగా నువ్వెలా ఉండాలి, భార్యగా నువ్వెలా ఉండాలి, ఆ తర్వాత మీకు పిల్లలు అయిపోయాక మీరు తల్లిదండ్రులు అవుతారే, తల్లిదండ్రులుగా అప్పుడెలా ఉండాలి, మీకు కలిగిన పిల్లలు ఎలా ఉండాలని ఎవరి ధర్మాలు వారికి రాసి పెట్టాడు. వదిలిపెట్టలా. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి అని వదిలిపెట్టలేదు. ఎలా ఫలించాలి, ఎలా అభివృద్ధి చెందాలి అనే విషయాలు కూడా రాసి పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. ఎవరి ధర్మాలు వారికి, ఎవరి విధులు వాళ్ళకి
జరిగించాలి. అలా జరిగించినప్పుడే కుటుంబంలో శాంతి సమాధానం. దేవుడు ఏ విధంగా అయితే చెప్పిండో ఆ ప్రకారం మనం నడుచుకుంటే మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటాయండి. సంతోషంగా ఉండగలం అందరం. లేకపోతే జీవితాంతం ఆ కుటుంబంలో దుఃఖమే మిగులుతుందండి. దుఃఖంతో ఉండాల్సిందే. ఇంతకేం చెప్పాడు చూడండి ఒకసారి. దేవుడు ఏం చెప్పాడు? 1 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం చూడండి. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను అంటున్నాడు. అంటే ఇక్కడ భర్త ధర్మాలు, భర్త చేయాల్సినటువంటి పనులు, కుటుంబం పట్ల భర్త చేయాల్సిన విధులు భర్తకు చెప్తున్నాడు. భార్య చేయాల్సిన విధులు కూడా భార్యకి చెప్తున్నాడు. ఇవి వారి వారి ధర్మాలు జరిగించాలి. ఏమండి? వారి వారి ధర్మాలు జరిగించాలి అంటున్నాడు. జరిగించాలి. ఇంతకీ ఏంటి వాళ్ళ ధర్మాలు? ఏం చెప్పిండు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం అండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అంటున్నాడు. అంటే ఇక్కడ పురుషులు అంటే భర్తలకు చెప్తున్నాడు. ఏమండి? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఎలా ప్రేమించాలి? ఇప్పుడు స్త్రీ మ్యారేజీ కాకముందు వారిద్దరు వేరువేరుగా ఉంటారండి. వేరువేరుగా ఉన్నప్పుడు మ్యారేజీ కాగానే, పెళ్లి కాగానే ఇప్పుడు దేవుడు ప్రేమించండి, మీ భార్యలను ప్రేమించండి అంటే ఆమె ఎన్నో ప్రేమలను విడిచిపెట్టి వచ్చిందండి నీ కాడికి. అర్థమవుతుందా? ఎన్నో ప్రేమలను విడిచిపెట్టి నిన్ను నమ్మి నీ కాడికి వచ్చింది. ఎన్ని ప్రేమలు కావండి? కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులు విడిచిపెట్టిందని నీకోసం కదా. కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రులను విడిచిపెట్టి నిన్ను నమ్మి నీ కాడికి వచ్చింది నీ భార్యగా. అన్నదమ్ములను విడిచిపెట్టి వచ్చింది నీ కాడికి. అక్కా చెల్లెల్ని విడిచిపెట్టి వచ్చింది. బంధువులను విడిచిపెట్టింది, స్నేహితులను విడిచిపెట్టింది, చుట్టుపక్కల పొరుగు వారిని కూడా విడిచిపెట్టి తన ఊరిని విడిచిపెట్టి నీ కాడికి వచ్చింది. ఇన్ని ప్రేమలను కాదనుకుని నీ కాడికి వస్తే మరి నీ కాడ సంతోషంగా ఆమె ఉండాలి అంటే నువ్వేం చేయాలి? దేవుడు ప్రేమించమన్నాడు. ఎలా ప్రేమించాలి అంటే ఎన్నో ప్రేమలను విడిచిపెట్టి నీ కాడికి వచ్చింది. ఆ ప్రేమలన్నీ నీ కాడ దొరకాలి. అదే కాదు, దాంతో పాటు వీటన్నిటికి మించిన భర్త ప్రేమ కూడా నీ కాడ దొరకాలి. తల్లిదండ్రుల ప్రేమ దొరకాలి నీ కాడ. అన్నదమ్ముల ప్రేమ దొరకాలి. అక్కచెల్లెల ప్రేమ దొరకాలి. స్నేహితుల ప్రేమ దొరకాలి. బంధువుల ప్రేమ దొరకాలి. ఇవన్నీ దొరకాలి. ఇవన్నీ కాకుండా కూడా భర్తగా నీ ప్రేమ కూడా ఆమెకి యాడ్ కావాలి. వీటితో పాటు మళ్ళీ ఒక భర్త ప్రేమ కూడా యాడ్ కావాలి. ఇవన్నీ కూడా నీ కాడ దొరకాలి ఆమెకి. ఇవన్నీ నువ్వు ఆమెకి ఇవ్వగలిగితే నీ దగ్గర ప్రశాంతంగా ఉండదా నీ భార్య? ఏమండి? మరి ఎందుకు భర్త భార్యలు ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటున్నారు? దేవుడు ప్రేమించమని చెప్పాడు. పురుషుడా నీ భార్యని ప్రేమించు అన్నాడు. దేవుడు చెప్పినట్టు నువ్వు ప్రేమిస్తే నువ్వు పోలీస్ స్టేషన్ ఎందుకు పోతావు? కోర్టుకి ఎందుకు పోతావు? నాకు సంబంధం లేదు, ఆయనతో నేను ఉండను, నేను విడిపోతా. ఎందుకు? విడిపోవటానిక దేవుడు నిన్ను కలిపింది? విడిపోవటానిక? జీవితాంతం మీరు కలిసి ఉండాలని దేవుడు కలిపాడా? ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏమండి? దేవుడు భార్యని ప్రేమించమని చెప్పాడు. ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే భార్య కాకముందే ప్రేమిస్తున్నారండి. అది వచ్చిన తేడా. అంటే పెండ్లి అయినాక నీ భార్యని ప్రేమించు అన్నాడు. ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందంటే పెండ్లి కాకముందేనే ప్రేమిస్తున్నాడు. పెండ్లి కాకముందు ప్రేమించాక, పెండ్లి కాకముందే ప్రేమిస్తే పెండ్లి అయ్యాక నీకాడ ఏముంటుంది ఇంకా ప్రేమించడానికి? ఏముంటుందండి? నువ్వు ఉండ ప్రేమంతా నిజంగా అండి, ఇది ప్రేమ అని ఆడపిల్లగాళ్ళు మోసం పోతున్నారు. ఆకర్షణ వాళ్ళ యొక్క యవ్వన జీవితంలో ఇది ప్రేమ అనుకుంటున్నారు.
ఈ విధంగా ఆడపిల్లగాళ్ళు మోసపోయి, ఏమండి, నిజంగా ఎందుకు కానీ ఈ ఆడపిల్లగాళ్ళు ఇలా తయారయ్యారండి. నీకు అసలు పుట్టిన కాడి నుంచి కంటికి రెప్పలా చూసుకుని నీ తల్లిదండ్రులు ఉన్నారే, నిన్నగాక మొన్న పరిచయమైనడు వాడేదో 4 మాటలు చెప్పగానే తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాడు నీకేమన్నా? ఎందుకు జరుగుతున్నాయండి? ప్రేమించి మరి మీ మధ్యనే ప్రేమ, నిజంగా ప్రేమ ఉంటే ఎందుకు విడిపోతున్నారు? ఈరోజు చాలా విడిపోయే వారిని చూడండి, ఎక్కువ శాతం ప్రేమించుకునే వాళ్ళేనండి. ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయేది. తల్లిదండ్రులు చూసి చేసిన సంబంధాలు అంటే అసలు విడిపోను కదా, ఏదో 1-2 జరగవచ్చు, కానీ ఎక్కువ శాతం విడిపోయే వాళ్ళు ఎవరంటే ప్రేమించుకున్న వాళ్ళే. ఏదో 4 రోజులు పరిచయం కాగానే ప్రేమ అని చెప్పటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇష్టపడటం, ఆ తర్వాత పెళ్ళి కాగానే సామెత ఉంటుంది కదా లోకంలో, కొత్త ఒక వింత పాత ఒక రోత. పాతపడిపోయారు. ఈమెకి ఇష్టం ఉండదు ఆయన మీద, ఆయనకి ఈమె మీద ఇష్టం ఉండదు. ఇంకా ఎందుకు? ముందే ప్రేమించుకున్నారు కదా, ఇక నువ్వేం ప్రేమిస్తావు? అయిపోయింది. నాకు దక్కదేమోనని ఏదో మాయ మాటలు చెబుతాడు పెళ్ళి అయిందాక. పెళ్ళి అయ్యి మెడలో తాలిపుస్తపడాక ఇంకేడికి పోద్దని కేర్లెస్. అప్పుడు ఇక నిన్ను ప్రేమించాల్సిన అవసరం ఏంటి? అప్పుడంటే నాకు దక్కదేమోనని ఏదో 4 మాయ మాటలు చెప్పిన, అంతే కదా. నా యాండ్వర్లోకి వచ్చింది, ఇంకేడికి పోద్ది? ఎంతమంది ఆడపిల్లగాళ్ళు అల్లాడిపోతున్నారండి. ఈ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని అల్లాడిపోతున్నారు ఆడపిల్లగాళ్ళు. నిజంగా అండి. కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంటికి రావడానికి ముఖం లేదు. ఎందుకు? తల్లిదండ్రులు కాదని పోయింది కదా, ఇంటికి రావడానికి ముఖం లేదు. సమాజంలో పరువు పోయింది. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, మీరు భార్యలను ప్రేమించండి, భార్యలను ప్రేమించండి, ఇది మీ ధర్మం. పురుషులారా, మీ భార్యలు మీరు ప్రేమించండి. ఎందుకంటే ఆమె నిన్ను నమ్మి వచ్చింది, తల్లిదండ్రులను కూడా కాదని నిన్ను నమ్మి వచ్చింది ఆమె. అందుకని మీ భార్యలు మీరు ప్రేమించాలి. ఇది మీ ధర్మము, ఇది మీ ధర్మము. వారి ధర్మములు జరిగించవాలని చెప్పింది కదా. ఇది పురుషుని ధర్మము. భర్తగా నీ భార్య పట్ల నువ్వు జరిగించాల్సిన ధర్మం ఇది. ఇక భార్యలకి ఏం చెప్పిండు? 22 అదే అధ్యాయము 5వ అధ్యాయము 22. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి అంటున్నాడు. ఇందాకేం చూసినామంటే పురుషుల గురించి చెప్పిండు. పురుషులారా, మీ సొంత భార్యని మీరు ప్రేమించండి ఇందాక చెప్పిండు. ఇప్పుడు స్త్రీల గురించి చెప్తున్నాడు. లోబడి ఉండండి అంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఇందాక ఏమనంటే పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అని చెప్పిండు. ఇప్పుడు స్త్రీలకు ఏం చెప్తున్నంటే మీ భర్తలకు మీరు లోబడి ఉండండి. నువ్వు లోబడి ఉంటే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు కదా. నువ్వు లోబడి ఉంటే నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు. కానీ ఈరోజు మరి ఒక భార్యగా తన భర్తకు లోబడే పరిస్థితి లేదు ఈరోజు. కనుక నువ్వు భర్త కంటే ఎక్కువ చదువుకోవచ్చు, నీ భర్త కంటే ఎక్కువ తెలివితేటలు ఉండొచ్చు, నీ భర్త కంటే ఎక్కువ నువ్వు అందంగా ఉండొచ్చు. ఏదైనా కూడా నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. దేవుడు ఏం చెప్పిండంటే నీకు శిరస్సు నీ భర్త అని చెప్పిండు. భార్యకు శిరస్సు ఎవరు? భర్త. ఇప్పుడు నీ భర్తకు నువ్వు లోబడిపోతే, నీ భర్తని నువ్వు తక్కువ చేసి మాట్లాడటం కానీ చూడటం కానీ చేస్తే నీకు తెలియట్ల విషయం. ఎవరిని అవమానపరుచుకుంటున్నావు? నీ శిరస్సును అవమానపరుచుకుంటున్నావు. నీ శిరస్సును నువ్వే అవమానపరుచుకుంటున్నావు. కనుక భార్యలారా, మీ భర్తకు మీరు లోబడి ఉండండి. చాలామంది అండి ఉద్యోగం చేసేవాళ్ళు భర్తకు పెద్దగా లోబడి ఉండరండి. అందరు కానీ కాదు, కొంతమంది లోబడి ఉండరు. ఎందుకంటే నేను నీతో పాటు సంపాదిస్తున్నా కదా, నేను కూడా నీతో సమానంగా సంపాదిస్తున్నాను, నీకు లోబడి బ్రతకాల్సిన అవసరం నాకేంటి? ఎప్పుడు నీ పెత్తనమేనా ఇంట్లో? మాకు ఇష్టాలు ఉండవా? ఇంకా ఏమండి, మాకు ఇష్టాలు ఉండవా? నువ్వు చెప్పినట్టే వినాలనా? ఎప్పుడు నువ్వు చెప్పినట్టే వినాలనా?
ఎప్పుడు నీకు లోబడే బ్రతకాలనా అని ప్రశ్నించే ఆడవాళ్ళు కూడా ఉన్నారండి ఈరోజు. భర్తలను ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. ఎప్పుడు లోబడి ఉండాల్సిందే. జీవితాంతం మీరు భూమి మీద ఉన్నంతకాలం నీవు నీ భర్తకు లోబడి ఉండాల్సిందే. నీ కుటుంబము సంతోషంగా సమాధానంగా మీరిద్దరు ఉండాలంటే, కుటుంబంగా సంతోషంగా ఉండాలంటే నీవు నీ భర్తకు లోబడి ఉండాలి. ఎప్పుడు దాకా లోబడి ఉండాలి ఏమండి? 24 వచనం చూడండి. సంఘము క్రీస్తునడుగు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ అంటున్నా చూడండి. ప్రతి విషయంలోనూ అంటే ప్రతి విషయంలో నీకు లోబడి ఉండాలా అని ప్రశ్నిస్తుంటారు. ప్రతి విషయంలో లోబడి ఉండాలనా? అవును, ప్రతి విషయంలో లోబడి ఉండాలని నీకు దేవుడు చెప్తున్నాడు. ప్రతి విషయంలో లోబడి ఉండాలి. నువ్వు లోబడి ఉండాలి. ఒకవేళ నీకేమైనా కుటుంబం పట్ల నీకేమైనా మంచి ఆలోచన చేసినప్పుడు నీ భర్తను సంప్రదించు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు అంటున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. నీకేమైనా ఆలోచన కలిగిందని నీ కుటుంబం పట్ల ఎట్లా చేద్దాం అంటే అయితే నీ భర్తకు చెప్పు. నీ భర్తతో నువ్వు సంప్రదించు. ఇద్దరు కలిసి చేయండి. అంతేగాని నువ్వు సొంత నిర్ణయాలు చేయటానికి వీల్లేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా దేవుడు రాయించిందంటే ఏమండి, మన ఆది తల్లిదండ్రులు మనకు తెలుసు కదా. ఆది తల్లిదండ్రులు ఎవరు? అవ్వాదాములు. మన అమ్మ అయినటువంటి ఎవరు? అవ్వమ్మ గారు ఏం చేసింది? తన భర్తకు తెలియకుండా పండు తిన్నది. ఇప్పుడు ఎవరో ముఖం తెలియడు నీ ఇంటికి వచ్చిండు, నువ్వేం సమాధానం చెప్పాలి? నా భర్త ఇంట్లో లేడయ్యా, మీరు వచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఆయన వచ్చినాక రాండి, ఏదనంటే ఆయనతో మాట్లాడని చెప్పాలి. ఇది నీ ధర్మం. కానీ ఎవడో ఏదో చెప్పిండని నీ భర్తకు తెలియకుండా వెళ్ళి పండు తింటివి. ఏమైంది? దేవుని కష్టమంతా నీళ్ళలో పోసినట్టు అయిపోయింది. దీనికి కారణం ఎవరంటే భార్య భర్తకు లోబడి ఉండకపోవటం. చాలా అండి. భర్త భార్యలు ఎందుకు విడిపోతున్నారంటే లోబడి తత్వం లేకనే కదా. నువ్వు లోబడు, నిన్ను ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించాలి, నువ్వు లోబడి బ్రతకాలి. ఈమె ధర్మాలు, దేవుడు పెట్టిన ధర్మాలు. ఎవరి కోసమో కాదు, నీ కుటుంబం కోసమే. ఇలా ఉంటే నీ కుటుంబం సంతోషంగా సమాధానంగా ఉంటుంది. సమాధానంగా ఉండాలంటే ఇవి ఎవరి ధర్మాలు వారు జరిగించాలండి. 33వ వచనం కూడా చూడండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును, చూడండి బాగా చూడండి, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపలను. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యని కూడా అలాగనే ప్రేమించాలి. ఎందుకంటే మీరిద్దరు ఇప్పటి వరకు నువ్వు ఒంటరివాడు, ఇక నువ్వు ఒంటరివాడు కాదు, మీరిద్దరు ఏక శరీరం అని చెప్పాడు బైబిల్. దేవుడు ఏమన్నాడు? ఏక శరీరము అంటే నువ్వు నీ శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నావో నీ భార్యని కూడా అలాగనే నువ్వు ప్రేమించాలి, నీ భార్యని కూడా అలాగనే చూడాలి. కింద ఏమంటాడు మళ్ళీ? భార్య అయితే తన భర్తకు భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. భార్య ఎలా ఉండాలంట? భర్త పట్ల భయం కలిగి ఉండాలంట. భయం ఉందా భార్యలకి? భర్త మీద తిరగబడుతున్నారు ఈరోజు చాలామంది. కొన్ని కుటుంబాల్లో భర్త మీద తిరగబడుతున్నారండి. పల్లెటూరులో మా కళ్ళండి భర్తను గౌరవించడం కూడా తెలియదు కొంతమందికి. పల్లెటూరులో ఏమంటారంటే, పిలిచేటప్పుడు ఏమని పిలుస్తారంటే, ఓయ్ ఇట్రా, ఆయన పిలు. ఎవరినో బయట పిలిచినట్టు నిన్నే అంటుంటారు. ఆయన నిన్నప్పుడు ఏమంటారు? వినపడినప్పుడు ఏమంటారంటే వీళ్ళు అనుకుంటారు మనసులో, ఆ దున్న మగవాడికి ఎంత పిలిచినా వినపడలేదు, ఆ దున్నపోతు మగవాడికి ఎంత పిలిచినా వినపడదు, ఈ ఎద్దు మగవాడికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఈ పంది మగవాడు ఎప్పుడు ఈడిపోయి. ఏంటి మాటలు? నువ్వు చేసుకుందా దున్న మగవాడినా? ఏ మగవాడని చూసి చేసుకున్న ఆ రోజు?
గౌరవించాల్సిన ఆమె నువ్వే తిడుతుంటివి. ఏమండి, నీ భర్తను నువ్వు గొప్పగా చూపించాలి సమాజంలో, అలాంటి దాన్ని నువ్వే తిడుతుంటివి. ఇంకేడుంటుంది దానికి విలువ? నువ్వు తిడుతుంటే 10 మందిని చూస్తుంటారు బజార్లో. అంటే ఈ ఇంట్లో భార్యకి కూడా లెక్క లేదని 10 మంది చూసేవాళ్ళు అనుకుంటారు కదా. వీడు ఇంట్లో భార్య కూడా చెల్లడు అనుకుంటారు. బైబిల్లో మన అబ్రహాం, మన విశ్వాస తండ్రి అబ్రహాం ఉన్నాడు కదా, ఆమె భార్య ఏం పేరు? చారమ్మ. ఆమె ఏమని పిలిచేది భర్తని? ఓయ్ రారా పోరా అనేది కాదు. కొంతమంది పల్లెటూరు వాళ్ళు ఎట్లు పిలుచుకుంటారు కదా, చదువుకున్న వాళ్ళు ఏమన్నా సక్రంగా పిలుచుకుంటారంటే వాళ్ళకి ప్రేమ ఎక్కువై వాళ్ళు ఏం పిలుచుకుంటారు తెలుసా? రారా అంటుంటారు వాళ్ళు. వాళ్ళకేం ప్రేమ ఎక్కువైంది పాపం. సరే వీళ్ళంటే ఏదో మోటోళ్ళేం తెలియదు అనుకోవడం, వాళ్ళకి ప్రేమ ఎక్కువయ్యి ఏంటి భర్త కదా రారా ఏంది అంటే మేము అంతే పిలుచుకుంటాం. మాకు అదేంటి నీ భార్య ఏంది నిన్ను అట్లా పిలుస్తుందంటే ఇక అలవాటు అయిపోయింది. అలా ఫస్ట్ నుంచి మాకు అలా అలవాటు. ఏం అలవాటు ఏమండి? ఒక ఎలా ఉంటుంది అసలు? అది బాగుందా? చూడటానికి బాగుంటుందా? శారమ్మంట నా యజమానుడా అని పిలిచిదంట భర్తని. ఎంత బాగుంది ఆ పేరు! ఎంత అసలు పిలుచుకుంటుంటే ఎంత గౌరవం వస్తుంది. మరి ఆమె పిల్లలమే కదా మనందరం కూడా, శారం పిల్లలమే కదా మనందరం కూడా. మరి మనం ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నాం? ఏమండి, భార్య భయం కలిగి ఉండాలి, కలిగి ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకు నీ తండ్రికి ఉన్నప్పుడు భయపడ్డావు, నీ తండ్రికి భయపడ్డావు కదా. ఏమండి, నీ తండ్రికి భయపడ్డావు కదా, నీ భర్తకి ఎందుకు తిరగబడుతున్నావు? నీ భర్త మీద? నేను చెప్తున్నా, భర్త అంటే తండ్రి కంటే ఎక్కువ నా దృష్టిలో అయితే. మరి మీరు ఏం ఆలోచించుకో నాకు తెలియదు. భర్త అంటే తండ్రి కంటే ఎక్కువ. నేను నమ్ముతా అలాగా. భర్త అంటే తండ్రి కంటే ఎక్కువ. తండ్రి నీకు జీవితాన్ని మాత్రమే ఇచ్చిండు, నీకు జన్మనిచ్చిండు, జీవితాన్ని కాదు నీకు జన్మను మాత్రమే ఇచ్చిండు తండ్రి, కానీ నీకు జీవితాన్నే పంచిండు భర్త. తండ్రి నీతో ఉండేది కొంతకాలమే, భర్త నీ చివరి వరకు ఉంటాడు నీతో భర్త. నేను అలా అనుకుంటానండి. భర్త అంటే తండ్రి కంటే ఎక్కువ. అదే ప్రకారం భార్య అన్న కూడా మనం తక్కువ చూడ. భార్య అన్న కూడా నా దృష్టిలో తల్లి కంటే ఎక్కువ. నా దృష్టిలో అయితే భార్య కూడా తల్లి కంటే ఎక్కువ. ఆమె అంతే కదా. తల్లి మనకు జన్మనిచ్చింది. మరొక తల్లి కూడా స్త్రీయే కదా. తల్లి స్త్రీయే, భార్య స్త్రీయే. కన్నది, కొంతకాలం నిన్ను సాకింది, ఆ తర్వాత మరొక స్త్రీ చేతిలో పెట్టింది నిన్ను. జీవితాంతం ఆమె చివరి వరకు మరి ఆమె అందరినీ కాదని వచ్చి నీతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఏమండి, నీ తల్లి నీతో కొంతవరకే ఉంది, ఈ తల్లి నీతో అంతవరకు ఉంటుంది. ఇక మీరు ఆలోచించుకోండి, భార్య గురించి ఆలోచించుకోండి. తల్లి కంటే కూడా ఏమండి, మరి తల్లి వృద్ధాప్యంకి వస్తుంది, మన మంచి చెడు చూడాల్సిందా? చూడలేదు. అందుకని దేవుడు ఎంత పకడ్బందీగా ఈ సిస్టాన్ని పెట్టినట్టండి, ప్రతి ఒక్కరూ యవ్వన దశకు రాగానే మరొకరిని జతపరుస్తుండ్రు యవ్వన దశకు రాగానే. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంక చూడలేరు వీళ్ళని. తల్లిదండ్రులు వాళ్ళు వృద్ధాప్యానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఆ ఓపిక ఉండదు ఆ ఓపిక. కనుక ఇద్దరిని జతపరుస్తున్నాడు. ఒక యవ్వన కాలం రాగానే ఇద్దరిని జతపరుస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయాలి. ఇప్పుడు కలిసి ప్రయాణం చేయాలి. అందుకని స్త్రీ కూడా, మన భార్య కూడా మనం ప్రేమించాలండి నిజంగా. ఎందుకంటే ఆమె ఎంతో త్యాగం చేసింది మన కోసం చాలా త్యాగం చేసింది. తల్లి మనకి ఏం చెప్పింది? తల్లి మనకి జన్మనిచ్చింది. ఈమె కూడా మనకి జీవితాన్ని ఇచ్చింది. మనకి జీవితాన్ని త్యాగం చేసింది ఆమె మన కోసం. తన జీవితాన్ని త్యాగం చేసింది. ఇలా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ, ఏమండి, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇప్పుడు భార్య గురించి భర్త ఇలా ఆలోచన చేసి, భర్త గురించి భార్య కూడా ఇలా ఆలోచన చేసుకుంటే ఇంకెందుకు వస్తాయి? వాళ్ళతో తేడాలు ఎందుకు వస్తాయి? ఏవి రావు, గొడవలు ఉండవు, పంచాయతీలు ఉండవు, ఏ ఉండవు. చక్కగా సమాధానంగా సాగిపోతారు వాళ్ళు.
సమాధానంగా సాగిపోతారు. సరే, ఓకే అండి, మనకు టైం లేదు కాబట్టి వెళ్ళిపోదాం ముందుకి. ఈ పాఠం చాలా పెద్ద, ఎందుకంటే వివరించుకుంటూ పోతే ఇప్పుడు ఇందుట్లో 3 బిట్లు ఉన్నాయి. భార్యల గురించి, తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి 3 బిట్లుగా 3 రోజులు మాట్లాడుకోవచ్చు అసలు వాస్తవంగా అయితే. మన ప్రసంగాలు గంట ప్రసంగం ఉంటుంది కదా, గంట భార్యల గురించి 1 గంట, భర్తల గురించి, తల్లిదండ్రుల గురించి 1 గంట, పిల్లల గురించి 3 రోజులు 3 ప్రసంగాలు చేసుకోవచ్చు. కానీ మనం ఒక రోజులోనే అన్నీ చూసుకుందాం. ఏం పెద్దాయన 6వ అధ్యాయమా? చెప్తా, వస్తాను, ఆడికే వస్తాను. ఇప్పుడు భర్త గురించి ఆలోచన చేసిన భర్త విధులు ధర్మాలు ఏంటి, భార్య ధర్మాలు ఏంటి చూసుకున్నాం. ఇప్పుడు తర్వాత భర్త భార్యలు ఏమవుతున్నారు అనుకున్నాం? ప్రమోషన్ వచ్చినాక తల్లిదండ్రులు అవుతారు, పిల్లలు పుట్టినాక తల్లిదండ్రులు అవుతారు కదా. ఆ తల్లిదండ్రులు కూడా మళ్ళీ మీ యొక్క ధర్మాలు ఉన్నాయి. అర్థమవుతుందా? భర్తగా భార్యగా ఉన్నప్పుడు మీ ధర్మాలు ఉన్నాయి, ప్లస్ మీరు ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యారు కదా, మళ్ళీ తల్లిదండ్రులకు కూడా మీ ధర్మాలు జరిగించాలి. తల్లిదండ్రులు కూడా మీ ధర్మాలు జరిగించాలి. అవి చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అంటున్నాడండి. ఇది ఎవరికి చెప్తున్నాడు? తల్లిదండ్రులుగా మనకు చెప్తున్నాడు. పిల్లల్ని ఎలా పెంచాలి అనేటటువంటి విషయాన్ని మనకి చెప్తున్నాడు. పిల్లల్ని ఇచ్చి దేవుడిచ్చి, ఏమండి, పిల్లల్ని ఇచ్చేది దేవుడే, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి కూడా చెప్పేది కూడా రాసి పెట్టిండు. ఎక్కడ పెంచాలి? ప్రభువు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచాలి. ఎందుకు అంటే ఇలా ఎందుకు పెంచాలి అంటే, పెంచకపోతే వాడు సమాజంలో ఒక చీడ పురుగులు తయారవుతాడు, సమాజాన్ని చెరిపేస్తాడు, రేపు సమాజాన్ని ఆగం చేస్తాడు. అందుకని పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్తున్నాడు. ఎప్పటి నుంచి పెంచాలి? బాల్య దినం నుంచే పెంచాలండి. బాల్య దినం నుంచి ఇజ్రాయెల్కి చెప్పిండు. పాత నిబంధనలు ఇజ్రాయెల్కి చెప్పిండు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిండు. 6:4 చెప్పిండు. ఏమన్నాడు? మీ పిల్లలు నేను మీకు ఆజ్ఞాపించే మాటలు ఫస్ట్ తల్లిదండ్రులుగా మీ హృదయాల్లో ఉండాలి. నా మాటలు ఫస్ట్ మీకు తెలియాలి, మీ హృదయాల్లో ఉండాలి. ఆ తర్వాత మీ పిల్లలకు వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడెప్పుడు చెప్పాలి అంటే, త్రోవ నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు, లేచేటప్పుడు, ఏమండి, వీటిని గురించి నా మాటలే చెప్పాలి. ఎంత జాగ్రత్త తీసుకుంటాడు దేవుడు, ఏమండి, తల్లిదండ్రులుగా పిల్లలకి నడిచేటప్పుడైనా, పండుకునేటప్పుడైనా, లేచేటప్పుడైనా నా మాటలే చెప్పాలి. సామెతల్లో ఉంటుందండి 22వ అధ్యాయంలో, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించు. ఇవే బాలుడుగా ఉన్నప్పుడు వాడు నేర్పించు. పెద్దవాడైపోయినా కూడా వాటిలో నుంచి తొలగిపోడు. అందుకని పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ఇస్తున్నాడో ఆ పిల్లల్ని ఎలా పెంచాలి కూడా దేవుడు మనకు రాసి పెట్టాడు గ్రంథంలో. కనుక ఈ విధంగా దేవుడు చెప్పినట్టు పెంచితేనండి పిల్లల విషయంలో మనం బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రభువు యొక్క బోధలో పెంచాలి అంటున్నాడు. ప్రభు యొక్క బోధలో ఇలా పెంచే పరిస్థితి ఉందండి. పిల్లల్ని పెంచే పరిస్థితి లేదు. ప్రభు బోధ వాళ్ళకేదో బాధ అనిపిస్తుంది. ఈ బోధలో పెంచుదామని మనం చూస్తుంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మందిరానికి రావటం కష్టమవుతుంది, మందిరానికి తీసుకురావటం కష్టమవుతుందండి పిల్లల్ని. చూడండి, మందిరాల్లో ఎక్కువ శాతం స్త్రీలు ఆగపడతారు, పురుషులు కూడా పెద్దగా ఉండరు. స్త్రీలు ఆగపడతారు. లేదా భర్త భార్య వచ్చారనుకోండి, పిల్లలు రారు. ఎందుకంటే ఏం చెప్తూ పరిస్థితి అలా ఉంది, బయట వాతావరణం అలా ఉంది. నిజంగా ఆడపిల్లల గల్ల తల్లిదండ్రులు అదృష్టవంతులండి. ఆడపిల్లగా ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మగపిల్లగాల పరిస్థితి ఏం బాగలేదండి, అస్సలు బాగలేదు.
10th పాస్ అయిండో నీ మాట ఎండవాడు. ఇంకా తల్లిదండ్రులు మీ మాట ఎండో. 10th పాస్ అయితే ఎవరు మాట వింటాడు? ఫ్రెండ్ మాట వింటాడు. ఈరోజు ఆడపిల్లలు ప్రతి దాంట్లో ముందు వెళ్ళిపోతున్నారు. ప్రతి దాంట్లో ముందు వాళ్ళే ఉంటున్నారు. కారణం ఏంటి? ఆడపిల్లలు తల్లిదండ్రులకు లోబడి బ్రతుకుతున్నారు. అది ఏ పెద్ద అక్కడ ఏమి లేదు. వాళ్ళకంటే వీళ్ళు పెద్ద టాలెంట్ ఏమో, జ్ఞానం ఎక్కువ, తెలివితేటలకు ఏమీ లేదు. అందరికీ దేవుడు సమానమైన జ్ఞానాన్ని, సమాన తెలివితేటలని అందరికీ అయ్యే అవయవాలను, 2 కళ్ళు 2 చేతులు అందరికీ సమానాన్ని చూస్తున్న దేవుడు. వీళ్ళు ముందుకు పోవడానికి కారణం వీళ్ళకేం తెలివితేటలు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ ఇవ్వలేదు. తల్లిదండ్రులకు లోబడి ఉంటారు ఆడపిల్లగాళ్ళు. 10వ తరగతి తాగితే వాటిని పట్టుకోవడానికి వీల్లేదు. వచ్చే పరిస్థితులు అండి. చర్చికి ఎవరు రావట్లేదండి మగ పిల్లగాళ్ళు. చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు మనకేం తెలుసు అండి? ఎవరి కడుపులో బాధ వాళ్ళకి తెలుసు. నా కడుపులో బాధ మీకు తెలియదు, మీ కడుపులో బాధ నాకు తెలియదు. చాలామంది తల్లిదండ్రులు సంతోషంగా లేరండి. చిన్నప్పుడు పిల్లల ఫోటోలు తీసుకుంటాం కదా, చిన్నప్పుడు ఫోటోలు తీసుకుంటాం. ఆ ఫోటోలు చూసుకొని ఎంతో సంతోషిస్తారు తల్లిదండ్రులు. కడుపు నిండిపోద్ది చిన్నప్పుడు ఫోటోలు చూసి సంతోషిస్తారండి. ఫోటోలు కానీ ఫేస్ టు ఫేస్ చూసి, ఇప్పుడు వాడు పెద్దోడయ్యాక ఫేస్ టు ఫేస్ చూసి కడుపు పగిలిపోతుందండి. చిన్న ఫోటోలు చూసి కడుపు నిండిపోతుంది. వాడిని డైరెక్ట్గా చూస్తే కడుపు రగిలిపోతుంది, కడుపు మండిపోతుంది. ఏం చేస్తావు? చేసేది ఏమీ లేదు. సైలెంట్గా ఉంటే అవుతుంది. అలా ఉందండి పిల్లల పరిస్థితి, అలా ఉంది. అందుకనే దేవుడు, భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు ఏం చెప్పాడు? చిన్ననాటి నుంచి వాడు నడవలసిన మార్గము చిన్ననాటి నుంచి నడిపించు వాడు. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, ఒక సామెత ఉంది లోకంలో, మొక్కై వంగంది మ్రానై వంగునా. మొక్కగా ఉన్నప్పుడే వంచాలి నువ్వు. పెద్ద వృక్షం అయ్యాక ఏం వంచుతుంది? దాన్ని వంగదు. నీ వల్ల కాదు. ఇంకా చూస్తూ ఉంటావే నువ్వు. చేసేదేమీ ఉండదు. అందుకని దేవుడు చిన్ననాటి నుంచి, బాల్యం నుంచి వాడికి నా మాటలు వినిపించు అన్న అని ఒక ఆమె ఉందండి బైబిల్లో, సమూయేలు గారి తల్లి. పాలు మరవంగానే తీసుకుపోయి మందిరంలో ఏలీ దగ్గర వదిలిపెట్టి వచ్చిందండి. దైవ సేవకుడి దగ్గర పాలు మరవంగానే ఎలా అయ్యాడు? గొప్ప ప్రవక్త అయ్యాడు. రాజులను కూడా శాసించే ఆయన అయ్యాడు. ఎందుకు? చిన్ననాటి నుంచి దేవుని మందిరంలో దేవుని మాటలు వినుకుంటా పెరిగాడు. ఎంత గొప్ప ప్రవక్త అయిపోయాడు. మరి మన పిల్లలు ఎందుకు కావట్లా? బాధేనండి అందరికీ. ఏ తల్లిదండ్రులు కూడా సంతోషంగా లేరు. చాలా బాధపడుతున్నారు పిల్లలను చూసి. అండి, అందుకని తల్లిదండ్రులుగా మీరు నా మాటలు నేర్పేవారికి చిన్ననాటి నుంచి నా మాటలు నేర్పండి. లేకపోతే ఈరోజు సమాజంలో ఎక్కువ నేరాలు యవనస్తుల వల్లే జరుగుతున్నాయి. అందుకని మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే నా మాటలతోనే మీరు పెంచండి అని తల్లిదండ్రులకి చెప్పాడు. చివరిగా మరి పిల్లల గురించి, పిల్లలకి ఏం చెప్పాడో చూసుకుందామండి. కొలస్సీలు రాసిన పత్రిక, లేదు ఇదే చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. మనం ఫస్ట్ చదువుకున్నాం, ఎవరి ధర్మాలు వారికి చెప్పిండు దేవుడు. భార్యగా నీ ధర్మం నువ్వు జరిగించాలి, భర్తగా నీ ధర్మం నువ్వు జరిగించాలి, తల్లిదండ్రులుగా మీ ధర్మాలు మీరు జరిగించాలి. అదే ప్రకారం పిల్లలకు కూడా చెప్తున్నాడు. పిల్లలకు కూడా వారి యొక్క ధర్మాల గురించి వారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు అంటున్నాడండి. మొదటిది అంటే పిల్లలకి ఏం చెప్తున్నారు? మీకు మేలు కలుగునట్లు మీ తల్లిని తండ్రిని సన్మానింపు.
అంటే సన్మానం అంటే మనకేమర్థమవుతుంది? సన్మానం చేయటం అంటే రాజకీయ నాయకులకు సన్మానం చేస్తుంటాం, గొప్ప వారికి సన్మానాలు చేస్తుంటారు. ఎలా చేస్తుంటారు? చాలో కప్పి దండ వేస్తుంటారు మెడలో, అది సన్మానం. కానీ దేవుడు చెప్పే సన్మానం అలాంటిది కాదు. అది కాదు. ఏంటిదంటే నీవు నీ తల్లిదండ్రులకు లోబడి ఉండటమే సన్మానించటం, నీ తల్లిదండ్రుల మాట వినటమే వారిని నువ్వు సన్మానించినోడు అవుతూ. అది దేవుని దృష్టిలో. దీని గురించే చెప్తున్నాడు. సన్మానించడం ఏదో పూల దండలు తీసుకొచ్చి సాలలో కప్పి అవి కాదు. అవి కాదు. నీ తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకుంటే నువ్వు సన్మానించినోడివే. ఈ విధంగా నీ తల్లిదండ్రులు లోబడి బ్రతికితే, నీ తల్లిదండ్రుల మాట అంటే ఏమవుతుందంటే భూమి మీద నీకు దీర్ఘాయుషు అంటే దేవుడు తల్లి గర్భంలోనే మన కాలాన్ని నిర్మించిండు. భూమి మీద ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని తల్లి గర్భములోనే పిండముగా ఉన్నప్పుడే మనకి దినాలను నిర్ణయించిండు దేవుడు. అవన్నీ దీర్ఘాయుషు అంటే ఆ దేవుడు ఎన్ని సంవత్సరాలు నీకు నిర్ణయించిన తల్లి గర్భంలో అవన్నీ నువ్వు సంపూర్ణంగా భూమి మీద బ్రతకాలి అంటే నీవు తల్లిదండ్రుల్ని సన్మానించు. ఈరోజు చూసేదండి, ఎక్కువ శాతం యూత్ బైక్ యాక్సిడెంట్లు పోతున్నారండి. అంతా ఎంత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పిల్లలు ఎక్కువ శాతము ఎలా చనిపోతున్నారంటే ఈ వయసులోనే ఎక్కువ చనిపోతున్నారు. ఎందుకు అంటే ఇక దేవుడి మాట వాళ్ళకి లెక్కలేదు కదా. అసలు దేవుడు అంటే భయం భక్తి లేదు కదా వాళ్ళకి. ఏమండి, దేవుడు ఏమని చెప్తున్నాడు? నీ తల్లిదండ్రులను సన్మానించు, భూమి మీద నీకు దీర్ఘాయుషు. ఎలా ఉండారంటే యూత్ అండి, పిల్లలు. అసలు ఈరోజు యూత్ పిల్లలను చూస్తే నిజంగా మన సరే సమాజంలో వాళ్ళంటే వాళ్ళని క్రైస్తవ కుటుంబాల పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే అండి, మేము వాళ్ళకేమీ తక్కువ కాదు అన్నట్టుకుంటారండి. ఏది అన్యుల కంటే కూడా మేము తక్కువేం కాదు అన్నట్టుగా చూసారా? అసలు ఒక్కొక్కరు హెయిర్ స్టైల్ చూసారా? ఎట్లా ఉంటాయి కటింగ్లు చూసారా? కటింగ్లు ఎలా ఉంటాయి? ఇటు ఇంటికలు ఉండవు, మధ్యలో ఉంటాయి. అసలు ఏమన్నా వాళ్ళ ఫేస్లో ఏమైనా చూడైతే అవుతుందండి. అసలు దేవుడు నీకు అందమైన రూపాన్ని ఇచ్చి పుష్కలంగా ఇంటికి జుట్టునిచ్చిండు. మంచిగా ఎంత బాగుంటుంది జుట్టుమా. ఏమండి, జుట్టు లేకుండా ఈ వయసులో జుట్టు లేకుండా చేస్తే ఎందుకు చేసుకోండి? నువ్వు 4 రోజులు ఆగు, నువ్వు చేసే పని లేకుండా జుట్టు ఊడిపోద్ది. నువ్వు కావాలనుకున్నా కూడా రాదు. అసలు నువ్వు కటింగ్ చేపేసుకో అవసరం లేదు, 4 రోజులు ఆగితే అదే ఊడిపోద్ది. కానీ ఉన్నప్పుడన్నా మంచిగా దాన్ని మంచిగా చక్కగా ఉంచుకోరాదు? కటింగ్ చేసుకుని మంచిగా తల నిండా ఉంచుకోరాదు జుట్టు? మధ్యలోనే ఎందుకు ఇవన్నీ బోడిగుండ్లు చేసి మధ్యలోనే ఎందుకు? ఏమైనా చూడైతే దండాలని అసలు ఎంత వికారంగా ఉంటారండి. అగపడ్డారు అలాంటి వాళ్ళు ఎవరన్నా? అగపడలేదా? నువ్వు బయటికి వెళ్ళవుగా, అందుకని అగపడలే నువ్వు. అయితే ఇంతకుముందు ఇది ఒక స్టైల్ అంట. ఇంతకుముందు ఎలా ఉండేదంటే పాయింట్లు షర్ట్లు మనకి చినిగితే ఏం చేస్తాం? మిషన్ మీద అది కుట్టించుకొని లేకపోతే సూది దారం పెట్టి ఇంట్లో కుట్టుకొని వేసుకొని అప్పుడు బయటికి వెళ్ళేది, తెలుసు కదా. ఆ చినిగిన వేసుకుని ఎవరైనా మనం బయటికి వెళ్తాం అసలు ఇష్టం ఉండదు. కానీ ఇప్పుడు చినిగిన బట్టలే వస్తున్నాయండి, చినిగిన వేసుకొని తిరుగుతున్నారు. ఇదేంటంటే స్టైల్ అంటున్నారు. ఇదేంటంటే పాయింట్ చొక్కా చినిగిన వేసుకుంటున్నారు, ఇదేంటంటే స్టైల్ అంట. ఇది జుట్టు అలా కట్ చేసుకోవటం స్టైల్ అంట, చినిగిన బట్టలు వేసుకోవటం స్టైల్ అంట. ఎంత దారుణంగా తయారయ్యంటే యూత్. చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు. ఎవరి పిల్లలైనా సరే ఏంది ఇట్లా తయారయ్యారు, చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళ పిల్లలు చూస్తే నిజంగా. అందుకే నేను చెప్తున్నాను ఇది. ఎందుకంటే వీళ్ళు 10th అయిపోయినాక ఈ ఫ్రెండ్ సర్కిల్ అనేది బయట స్నేహాల వల్ల ఇట్లా చెడిపోతున్నారు వీళ్ళు. ఈ క్రైస్తవ పిల్లలు కూడా ఎందుకు చెడిపోతుంటే ఎందుకంటే ఆ స్నేహం ప్రభావం పడుతుంది వీళ్ళ మీద ఎక్కువగా. అందుకని బైబిల్లో ఏం చెప్పింది? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుందని బైబిల్లో ఉంది. నువ్వు దుష్టులతో సహవాసం చేస్తే వాడి లక్షణాలు నీకు అబ్బుతాయి. మంచోడితో స్నేహం చేస్తే నీకు కూడా మంచి లక్షణాలు వస్తాయి.
అందుకని నువ్వు చేసేది లోక సంబంధమైనతో స్నేహం చేస్తున్నావు కాబట్టి వాళ్ళు అక్కడే తయారు కావాలన్నా, వాళ్ళు అక్కడే కటింగ్ వేసుకోవాలన్నా, వాడిని అక్కడే బట్టలు వేసుకోవాలనుకుంటున్నావు, వాళ్ళు అక్కడే నువ్వు తిరగాలని చూస్తున్నావు. అందుకని దేవుడు అందుకనే ముందు బాలురుగా ఉన్నప్పుడు వాడిని నేర్పాలి, ఆ మార్గం నేర్పాలి. అయితే తిమోతి ఉండండి, తిమోతి గారు తీసుగా అపోస్తులైన పౌలు గారి యొక్క శిష్యుడుగా తిమోతి. చిన్ననాటి నుంచే తిమోతి గారు ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగి పెరిగినవాడు చిన్ననాటి నుండే. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అలా నేర్పారు. అదే చెప్తున్నాడు తిమోతికి. ఏమండి తిమోతి రాసిన పత్రిక చూడండి ఒకసారి. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 15వ అధ్యాయము 3:15 అధ్యాయం 15వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని. అంటే తిమోతి గారు బాల్యం నుండి వీటిని నేర్చుకోవటం జరిగింది బాల్యం నుండి. అందుకే పౌలు గారు పరిస్థితులు ఏం బాగాలేవు తిమోతి గారు, అందుకని నువ్వు బాల్యం నుంచి ఏవైతే నేర్చుకున్నావో, ఏవైతే నీ బాల్యం నుండి నేర్చుకున్నావో వాటి యందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి 1 తిమోతి 4వ అధ్యాయము 11వ వచనంలో చెబుతున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవ్వడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను, ఏమండి మాటలోను ప్రవర్తనలోను. ఈరోజు యవ్వనస్తులు పిల్లలు మాటలు ఎలా ఉంటాయి? గౌరవ మర్యాదలు ఏమి ఉండవు. తల్లిదండ్రులు పిలిచే విధానం కొంతమంది తెలియదు. ఏమండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. అపోస్తులైన పౌలు గారు తన శిష్యుడికి చెప్తుండండి, బయట పరిస్థితులు ఏం బాగోలేవు, నువ్వు బాల్యం నుంచి ఏవైతే నేర్చుకున్నావో వాటి ప్రకారం నువ్వు అవి నీ హృదయంలో ఉంచుకొని నువ్వు వాటి ప్రకారమే నువ్వు జీవించాలి. ఈ విధంగా మాటలోను ప్రవర్తనలోను నువ్వు ఒక మాదిరి చూపించాలి. ఇలా క్రైస్తవ పిల్లలు ఏ మాదిరి చూపిస్తున్నారు లోకంలో? ఏమండి ఏమన్నా మాదిరికరమైన జీవితాలు ఉన్నాయా మన పిల్లల్లో? లేవు. మరి ఒకరోజు యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు బోధ చెబుతుంటే ఒక తల్లి విని ఏమంటుంది? అయ్యా, నిన్ను మోసినటువంటి గర్భమును నీవు కూర్చిన స్తనములు ధన్యములైనవి. ఎందుకు? తల్లిని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. యేసుక్రీస్తును ప్రవర్తన బట్టి, ఆయన జీవితాన్ని బట్టి. ఏమండి యేసుక్రీస్తు ప్రవర్తనని, యేసుక్రీస్తుని మాటలు విని తల్లిని ఎంత గొప్పగా, తల్లి గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు చూడండి. మరి ఈరోజు పిల్లల పరిస్థితులు, నేడున్న సమాజంలో పిల్లలను చూసినప్పుడు ఏమనిపిస్తుంది? తల్లిదండ్రులు తిట్టే పరిస్థితి వస్తుంది. ఎవరు కన్నారా ఈ దరిద్రుని అని తల్లిదండ్రులు దూషించే పరిస్థితి ఈరోజు. అందుకని దేవుడు ఎవరి ధర్మాలు వారు కుటుంబంలో, మీ కుటుంబం అంతా క్షేమముగా సంతోషంగా ఉండాలి అంటే ప్రతి వారు కూడా వారి ధర్మాలు జరిగించాలి. ఏమండి అలా జరిగించినప్పుడు మన కుటుంబాల్లో సంతోషము సమాధానము చూడగలము. ఆ దేవుడికి లోబడి మన ధర్మాలు చెప్పినగా ప్రతి వారికి భర్తగా నువ్వేం చేయాలి, భార్యగా ఏం చేయాలి, పిల్లలుగా తల్లిదండ్రులుగా అందరికీ చెప్పనివి ఏముండయి? కుటుంబము స్థాపించిండు. ఆ కుటుంబంలో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి మీరు ఇలా నడుచుకోవాలి. అలా నడుచుకుంటే కుటుంబంలో ఎందుకుంటే సంతోష సమాధానం ఎందుకు విడిపోవాలని చూస్తారు? ఇంకా ఏమండి ఎందుకు గొడవలు వస్తాయి మీ మధ్య? ఎందుకు పంచాయతీలు అవుతాయి? ఎందుకు పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుంది? ఏమి ఉండదు. యెహోషువ అంటున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడు? నేను నా కుటుంబం వారు యెహోవాను మాత్రమే సేవించేదం అంటున్నాడు. ఎవరితోని? కుటుంబ సమేతంగా, ఒక్కడ కాదు. నేను నా కుటుంబం వారు. ఈరోజు మనం అనగలమా మాట? కుటుంబంలో తల్లిగా తండ్రిగా మనం అనగలమా? కుటుంబ సమేతంగా మందిరానికే రాలేకపోతావు. నువ్వేమంటావు ఆ మాట? ఇంకా నీ పిల్లలకు మందిరానికే తీసుకురాలేకపోతున్నావు. ఏం మాట్లాడతావు ఇంకా నువ్వు?
యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు అంటున్నాడు, నా తండ్రికి ఇష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేస్తున్నా అంటున్నాడు. యేసుక్రీస్తు అంటే ఈ లోకాలను కలగజేసిన ఆయన ఏమంటున్నాడండి, నా తండ్రికి ఇష్టమైన కార్యం. చిన్నవాడు యేసుక్రీస్తు అంటే ఏమండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ, యేసోబులు. ఈయనెవరు? యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఒక సామాన్యుడి తల్లికి తండ్రికి లోబడి 30 సంవత్సరాల కుటుంబానికి లోబడి బ్రతికిండు. బాల్యంలోనే ఏమంటున్నాడు? నా తండ్రి పనుల మీద నేనుండాలని మీరు ఎరగరా? తల్లిదండ్రులతో అంటున్నాడు. తల్లిదండ్రులతోని నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరగరా? ఈరోజు మన పిల్లలు ఏమంటున్నారు? ఏమండి, మన పిల్లగాళ్ళని మన మందిరాన్ని తీసుకురాలేకపోతున్నాం, దేవుని మాటలు వినిపించలేకపోతున్నాం, సరైన మార్గంలో నడిపించలేకపోతున్నాం. మరి ఆ రోజు ఆయన బాల్యంలోనే ఆ మాట అన్నది, ఆయన బాల్యంలోనే. ఎందుకంటే సామెతలో కూడా ఒక మాట ఉంటుంది, నీ బాల్య దినములందే నువ్వు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఉంటుంది. అందుకని బాల్యం నుంచి నేర్పాలి దేవుని మాటలు, బాల్యం నుంచే నేర్పాలి. ఇలా ఎవరైతే తమ తమ ధర్మాలు జరిగించుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటాడో దేవుడు విడిచిపెట్టండి ఆ కుటుంబానికి ఏ లోటు ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు వాళ్ళు. సంతోషం అంటే వాళ్ళు చూడగలుగుతారు, సంతోషాన్ని చూడగలుగుతారు. సమాధానం ఉంటుంది ఆ ఇంట్లో, సమాధానం ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం అంటే దేవుడికి ఇష్టం. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో వారి ధర్మాలు వారు జరిగిస్తున్నారు కాబట్టి దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టడు. ఎప్పుడు ఆ కుటుంబమే తన దృష్టి నుంచి ఆ కుటుంబం గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కొర్నేలి అని ఒక భక్తుడు ఉంటాడండి, కొర్నేలి. ఆయన దేవుడిని ఎరగలేదు అప్పటికి, అన్యుడే. అయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, ఒకడు కాదు కుటుంబ సమేతంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉంటే దేవుడే జోక్యం చేసుకుండు ఆ కుటుంబం కోసం. దేవుడే పేతురును పంపించిండు, పేతురు ఫలానా దగ్గరికి వెళ్ళు విడిచిపెట్టిండా? మనిషిని పంపించిండండి. ఒక కుటుంబం కోసం దేవుడే ఒక మనిషిని పంపించిండు. వెళ్ళు, నా మాటలు చెప్పు, నా మాటలు తెలియకుండానే నా కోసం బ్రతుకుతున్నారు. బహు ధర్మ కార్యాలు చేసేవాడట కొర్నేలి. ఇప్పుడే ఎలా ఉన్నాడు, నా మాటలు తెలిస్తే ఇంకెలా బ్రతుకుతారో. వెళ్ళు పేతురు, వెళ్ళు, నా మాటలు చెప్పు వాళ్ళకి. చూశారండి, మంచిగా ఉన్న కుటుంబం కోసం దేవుడు ఎలా ఆలోచన చేశాడు. కనుక ఏమండి, మనందరం ఎప్పుడైతే దేవుని యొక్క మాటల ప్రకారం భయము భక్తి కలిగి ప్రతి ఒక్కరు భార్యగా, భర్తగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా ఎవరి ధర్మాలు వారు జరిగించుకుంటూ పోతే కుటుంబంలో ఏ సమస్యలు ఉండవండి. సంతోషము, సమాధానము ఆ కుటుంబంలో పుష్కలంగా చూడొచ్చండి. ఇవన్నీ మనం ఇవన్నీ దేవుడి ఆజ్ఞలు, దేవుడి మాటలు పక్కన పెట్టి, దేవుడు నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నా కుటుంబంలో అది ఆ లోటు ఈ లోటు అంటే ఉంటాయి. నీ లోటులో ఉంటాయి. ఇంకా ఎక్కువ కావచ్చు కూడా, అవసరమైతే ఎక్కువ కావచ్చు కూడా. ఎందుకు? నువ్వు దేవుని మాటలు వింటలేదు కదా. తల్లిదండ్రులుగా మీరుంటే సరిపోదు, తల్లిదండ్రులుగా మీరిద్దరు భక్తిగా ఉంటే సరిపోదు. కుటుంబ సమేతంగా ఉండాలి. కుటుంబ సమేతంగా ఉంటేనే దేవుడు ఆ కుటుంబాన్ని చూసి ఇష్టపడతాడు, ఆ కుటుంబాన్ని ప్రేమిస్తాడు దేవుడు. ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఆ కుటుంబాన్ని అన్ని మేలులతో తృప్తిపరుస్తాడు దేవుడు. చాలా కుటుంబాలు, దేవుడు నమ్ముని కుటుంబాలు సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, లేమిలో ఉంటున్నారంటే పరిస్థితి ఎందుకు? అందరూ కుటుంబ సమేతంగా దేవుళ్ళు లేరు. భర్త ఉంటే భార్య ఉండదు, భార్య ఉంటే భర్త ఉండడు, వీళ్ళిద్దరుంటే పిల్లలు ఉండరు. ఇంకా అలాంటప్పుడు నీ కుటుంబంలో ఎందుకు ఉంటుంది సంతోషం? నీ కుటుంబంలో సమాధానం ఎక్కడుంటుంది? ఉండదండి. కనుక మన కుటుంబాలు శాంతి, సమాధానాలు, సంతోషంగా మనం ఉండాలి అంటే కుటుంబ సమేతంగా ఒక కొర్నేలి కుటుంబం లెక్క మనం ఉండాలి, యెహోషువ కుటుంబం లెక్క మనం ఉండాలి.
అప్పుడే దేవుడు నీ కుటుంబాన్ని చూసి సంతోషిస్తాడు. నీకు రావలసిన ప్రతి మేలు నీకు ఏ లోటు లేకుండా నీకు సమృద్ధిగా సమకూరుస్తాడు. కనుక ఈ యొక్క మాటలు విన్నటువంటి మనం మన కుటుంబాలను భర్తగా నాలో లోపం ఉందా, భార్యగా నీలో లోపం ఉందా, పిల్లల లోపం ఉందా, ఎక్కడుంది ఈ లోపం, ఎవరిలో ఉంది లోపం అని మనం గమనించాలి, గుర్తించాలి. ఎందుకంటే ఒక బండి రిపేర్ వచ్చి షెడ్డుకు తీసుకుపోయినప్పుడు ఆ మెకానిక్ దాన్ని లోపం దేంటో ఉందో చెప్తాడు. అలాగనే మన కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరిలో లోపం ఉంది అని గుర్తెరిగి ఆ లోపాన్ని సరిచేసుకుంటే మన కుటుంబాలు కూడా సంతోషంగా సమాధానంగా ఉంటాయండి. అలా ఉండాలండి. ప్రతి కుటుంబం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, దేవునికి ఇష్టమైన కుటుంబంగా ప్రతి కుటుంబము, దేవుని నమ్మిన ప్రతి కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలని నేను కోరుకుంటూ, అటు ధన్యత కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. నా మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని సహోదరులకు ఇస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామమునకు తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన.